ఇంత ఎండలో కూల్ వాటర్ లేకుండా ఉండలేకపోతున్నాము. అందుకే రోజు ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాము. కానీ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల అంత మంచిది కాదు. అందుకే కుండలు తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఒక్కొక్క కుండ 250 అంట. అంటే ట్యాప్ ఉన్న కుండ 250, ట్యాప్ లేని కుండ 200. నేనైతే ఒక కుండ తీసుకున్నాను. ఒక చిన్న బొడుగురికి తీసుకున్నాను. దీన్నే బొడుగురికి అంటారు. దీంతో చిన్నపిల్లలకి వాటర్ తాగిస్తారు. ఇవన్నీ సన్ సిటీలో రోడ్ సైడ్ అమ్ముతున్నారు. నెక్స్ట్ ఫ్రూట్స్ మలాయి మట్కా చేద్దామని చెప్పి ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో మనం మలాయి మట్కా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనం చిన్న చిన్న కుండలు తీసుకొని దాంట్లో పెరుగు తోడు పెట్టుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అది కొద్దిగా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను రెసిపీ చేసినప్పుడు మాత్రం మీకు ఫ్రూట్స్ మలాయి మట్కా రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను. మా పాప కోసం చిన్న డబ్బులు దాచే డిబ్బీ కొనమని చెప్పింది. డిబ్బీ కొన్నాను. మీరు డిబ్బీని మరి ఏమంటారు నాకు తెలియదు. మీరు కామెంట్లో తప్పకుండా రాయండి. మేమైతే డబ్బులు దాచే డిబ్బీ అని పిలుస్తాము. అది ఫిల్ అయిపోతే దాన్ని పగల కొట్టుకుని దాంట్లో నుంచి డబ్బులు తీసుకుంటాము. నెక్స్ట్ చిన్న చిన్న బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇది పెద్ద బాటిల్ 200 అంట. చిన్న బాటిల్ అయితే మనకి 120 అన్నాడు. మట్టి కుండల్లో ఇలాంటి మట్టి వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తప్పకుండా రాయండి. మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర మట్టి కుండలే కాదు, పింగాణి పూల కుండీలు కూడా అమ్ముతారు. నేనైతే వీళ్ళ దగ్గర ఒక 20 కుండీల దాకా కొన్నాను. నేను వీళ్ళ దగ్గర పూల కుండీలు కొని 4 months అయిపోతుంది. అప్పటికి ఇప్పటికి ప్రైస్ అయితే బాగా పెరిగింది. వీళ్ళ దగ్గర వంట చేసే మట్టి పాత్రలు కూడా తీసుకున్నాను. మా ఇంట్లో పై ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అందుకే మా పూల కుండీలన్నీ సిమెంట్తో నిండిపోయాయి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ పని పూర్తయిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పని నడుస్తుందంటే ఇంటికి వచ్చే పని వాళ్లే కాకుండా మనకు కూడా చాలా పని ఉంటుంది. అందుకే నాకైతే ఓపిక ఉండలేదు. అందుకే పూల కుండీలు శుభ్రం చేయలేదు. కానీ తులసి కోట మాత్రం శుభ్రం చేసుకున్నాను. ఇవన్నీ పూల కుండీలు వాళ్ళ దగ్గర కొన్నవే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.